ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండి మేఘాల్లో నుంచి దూసుకెళ్తున్న రైల్లో మీరు ఎప్పుడైనా ప్రయాణించారా? లేదంటే జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ వంతెనపై నుంచి వెళ్లే రైలులో ప్రయాణించండి. ఆ అనుభూతిని పొందుతారు. భారతీయ రైల్వే చరిత్రలోనే కాదు, ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలో జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ బ్రిడ్జ్ ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. కాశ్మీర్ లోయను మిగతా భారతదేశంతో అనుసంధానించే క్రమంలో ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు. ప్యారిస్లోని ప్రపంచ ప్రసిద్ధ ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 35 మీటర్లు ఎత్తైంది. చీనాబ్ నదీ గర్భం నుండి 1178 అడుగుల ఎత్తులో మొత్తం 1.3 కిలోమీటర్ల పొడవుతో విల్లు ఆకారంలో నిర్మించిన ఈ వంతెనపై రైలు వెళ్తుందంటే కింద ప్రవహించే నది ఒక చిన్న పాయలా కనిపిస్తుంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతానికి సంబంధించిన సాంకేతిక వివరాలు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 28,660 మెట్రిక్ టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ ను ఉపయోగించారు. లీకేజీలు, తుప్పు పట్టకుండా ఉండేందుకు జపాన్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేక పెయింట్ ను ఉపయోగించారు. ఈ వంతెన నిర్మాణంలో అతిపెద్ద మైలురాయి గోల్డెన్ జాయింట్. 120 ఏళ్ల పాటు ఎలాంటి రిపేర్లు లేకుండా డిజైన్ చేశారు. హిమాలయాల్లో వంతెన నిర్మించడం అంటే అంత తేలికైన విషయం కాదు. భారీ కేబుల్ క్రేన్లను కొండల ఇరువైపులా అమర్చి లోయ మధ్యలోకి స్టీల్ భాగాలను చేరవేశారు. -20 డిగ్రీల గడ్డకట్టే చలి, అప్రమత్తంగా ఉంచే గాలులు, ఎత్తైన పర్వతాల మధ్య కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేయడం భారతీయ ఇంజనీర్ల పట్టుదలకు నిదర్శనం. హిమాలయాల పర్వతాలు చాలా సున్నితమైనవి కావడం వల్ల వంతెనకు ఇరువైపులా ఉన్న కొండలపై ఒక ఫుట్బాల్ మైదానం అంత పరిమాణంలో భారీ కాంక్రీట్ పునాదులను నిర్మించి కొండలు జారిపోకుండా గట్టిగా పట్టి ఉంచేలా రాక్ యాంకరింగ్ చేశారు. అత్యంత తీవ్రమైన భూకంపాలు వచ్చినా తట్టుకునేలా దీనిని రూపొందించారు. తీవ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా భారీ బాంబు బ్లాస్టింగ్స్ ను సైతం తట్టుకుని నిలబడేలా దీనికి బ్లాస్ట్ ప్రూఫ్ రక్షణ కల్పించారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఏమీ కాదు. గాలి వేగం పెరిగినప్పుడు రైళ్ల రాకపోకలను నియంత్రించేందుకు ప్రత్యేక ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను, విండ్ మానిటరింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి శీతాకాలంలో మంచు తుఫానులు వచ్చినప్పుడు కాశ్మీర్ లోయ మిగతా దేశంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడేది. కానీ ఈ చీనాబ్ వంతెన అందుబాటులోకి రావడంతో సైనిక బలగాలు వేగంగా గమ్యానికి చేరుకునేందుకు కాశ్మీర్లోని ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు వంటి స్థానిక ఉత్పత్తులు దేశంలోని అన్ని ప్రాంతాలకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేరుకోవడానికి ఈ వంతెన ఒక ఆర్థిక జీవనాడిగా మారింది. మేఘాల మీదుగా సాగే ఈ అద్భుత ప్రయాణం భారతదేశ సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది.